అన్న ఇదంతా మన ప్రకృతి హిల్స్ అన్న. ఇది వచ్చేసి 26 ఎకరాలు అనేది అన్న. మొత్తము అక్కడ డెవలప్ అయింది. రోడ్లు గిట్లు అవుతున్నాయి, మొత్తం సిమెంట్ రోడ్ వేసారు, కూడా వర్క్ అవుతుంది. చూసారా ఇవి మన ట్రాక్టర్లు మన ఇవన్నీ మనవే, ఇవన్నీ మన ఆధుర్ కంపెనీవే, ఇవన్నీ ఉంటాయి. అంటే వర్క్ నడుస్తుంది అన్న. వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు అన్న, నిన్న మన స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి వచ్చేసి మన వెంచర్కు కంపల్సరీ గోడ ఉంటుంది అన్న. చూసిన వాళ్ళు ఈ గోడ మొత్తం కిందికెళ్ళి పై వరకు ఈ గోడ ఉంటుంది మనకు, మొత్తం సిమెంట్ గోడ మొత్తము ముట్టు రోడ్డు మొత్తం ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకు వెంచర్ ఎంత ఉందో మన గోడ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది ఎన్ని ఫీట్లు ఉంటాయి అన్న? ఇదన్నా ఉండొచ్చన్నా, ఒక 20 ఫీట్లు ఉండొచ్చన్నా. అంటే 20 ఫీట్లు పెట్టి మనకు కస్టమర్కు సేవ్ చేసి అనిపిస్తుంది అది అమ్మ. దాని ఇది వచ్చేసి మనకు హెచ్ఎండి లేఅవుట్ అనేది అన్న. ఇక్కడ వచ్చేసి ఇది గవర్నమెంట్ కాలేజ్ విత్ హాస్టల్. ఇక్కడ తర్వాత అక్కడ కాలేజ్ ఉంది, అది కూడా మన ప్రైవేట్ కాలేజే. అంటే ఆల్రెడీ ఇంతమంది హాస్టల్ ఉండిపోయింది పిల్లలు ఉన్నారు హాస్టల్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ ఏమో కానీ ఇప్పుడు లేరు, కానీ ఉంటారు. మనకు కనిపిస్తలేరు, దూరం ఉన్నాయి కాబట్టి మనకు కనిపిస్తలేదు. అంటే రన్నింగ్ ఏరియా ఇది, రన్నింగ్ ఏరియా అన్న. ఇవన్నీ కంపెనీలు అన్న, చూసారు అవి. మన ఫ్రూట్ మార్కెట్ కొత్తపేట కాడ ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా అన్న, ఫ్రూట్స్ మార్కెట్ వచ్చింది అనమాట. అక్కడ బాగా ట్రాఫిక్ జామ్ ఉందని ఇక్కడ వచ్చేసింది వాళ్ళు. మార్నింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఎవరు లేరు. ఇది పెప్సికో కంపెనీ, ఇది కూడా కంపెనీ పెప్సికో కంపెనీ అనేది ఉంది. ఇది గోడౌన్స్ అనమాట. ఫ్రూట్స్ అన్ని వచ్చేసి ఇలా గోడౌన్ పెట్టి తర్వాత ఆటోలలో ఇక్కడ తీసుకుపోతుంటారు అనమాట. మార్నింగ్ వస్తారు. మార్నింగ్ వస్తే మనం ఇక్కడ ఫ్రీగా ఉండలేము, ఫుల్ పబ్లిక్ ఉంటారు అన్న. మొత్తం హెవీ లారీలు ఉన్నాయి, పెద్ద పెద్ద హెవీ లారీలేనా. ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తారు అన్న. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గోడౌన్ లేక దీన్ని యూజ్ చేసుకొని తర్వాత మనకు డివైడ్ చేసిపోతారు అనమాట. ఇది వచ్చేసి మనకు బర్రెలు అంటే మిల్క్ పాయింట్ అనమాట. ఇది ఈ దొడ్డి అనేది మిల్క్ పాయింట్. మార్నింగ్ బర్రెలని అవి వేసి పాలు పిండి అమ్మేస్తుంటారు. ఇవన్నీ చూసినా G+3 ఇండ్లు తయారవుతున్నాయి, బిల్డింగ్లు ఇల్లు ఎంత మనకు దగ్గర అనమాట. మన వెంచర్లు ఏంటంటే ప్లాట్ కొనుక్కొని కట్టుకోవచ్చు 1 year లో అన్న. పైన గుట్ట పైన మన BSNL టవర్ మనకు ఇక్కడ అది కనిపిస్తుంది కదా, చూస్తున్నా లారీలు పోతున్నాయి అక్కడ. లారీలు మన బస్సులు అన్ని పోతున్నాయి. అది వచ్చేసి మనకి విజయవాడ మెయిన్ హైవే రోడ్, పెద్ద హైవే రోడ్. అంటే ఇప్పుడు అమరావతి టు హైదరాబాద్ అయ్యే రోడ్, పెద్ద రోడ్ ఇదే అనమాట. అన్న మాక్సిమం ఎంత ఉంటుంది కిలోమీటర్లు ఇక్కడ నుంచి అక్కడ? ఇది 1.5 ఉంటుంది అన్న, అంతే. 1.5 ఉంటుంది మనకు. ఫ్యూచర్లో ఇగో ఇక్కడికి ఇచ్చి ఈ రోడ్ ఉంది కదా, మనకు రోడ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఫ్యూచర్లో ఇక్కడికి వెళ్ళి రోడ్ వస్తుంది మనకు. మనకు ప్రస్తుతం మాత్రం వెనకకెళ్ళి ఉంది మనకు రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్ ఉంది కాబట్టి కంపల్సరీ మనకి ఇక్కడికి మన ప్లాట్కి వచ్చేసి 4 రోడ్లు ఉంటాయి అన్న. ఇది ఒక రోడ్ వస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక రోడ్ వస్తుంది. ఇది మనం ఉన్నాము phase 1లో ఉన్నాం, తర్వాత phase 2 వస్తుంది, తర్వాత phase 3 వస్తుంది. మనకు 26 ఎకర్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక బడ్జెట్ వచ్చేసి ఒక 35 లక్షలు అట్లా ఉంటుంది అన్న. వచ్చేసి ఒక ప్లాట్ వచ్చేసి చాలా బాగుంటుంది అన్న. దీంట్లో లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉన్నాయా అన్న? లోన్ బ్యాంక్ లోన్ ఉంటుంది మనకు, 50% ఉంటుంది. చాలా బాగుంటుంది. కాకపోతే మనకు తెలిసిన కస్టమర్ ఉంటే 60% ఇవ్వచ్చు మనము. మనకు కస్టమర్ బట్టి మంచిగా వేసుకోవచ్చు. లోన్ కూడా ఆప్షన్ ఉంటుంది మంచిగా. డెవలప్ అంటే మన ఆధురి గురించి డెవలప్ చెప్పే అవసరం లేదు, ఫుల్ డెవలప్ ఉంటుంది ఇది. మనము నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేకుండా ఉన్నానా, మొత్తం ఓపెన్ అది ఉండే. తర్వాత ఇప్పుడు రెడీ అవుతుంది మనకు. మన వెంచర్స్ డెవలప్ బాగుంటుంది మనకు. అంటే దీన్ని బట్టి చూస్తే కస్టమర్స్ కు మీరు సేవ్ చేస్తారు కానీ నష్టం చేస్తలేదు. లేదు నష్టం అన్న, రిపీట్ కస్టమర్ వస్తారు మనకు. మన కస్టమర్ ఒకసారి కొన్నాడు అనుకో, తర్వాత వాళ్ళకి ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరన్నా తీసుకోవడానికి మన దానికే వస్తారు, కంపల్సరీ మన దానికే వస్తారు, మళ్ళీ వేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మనది ఇప్పుడు నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది అన్న, నెంబర్ 2లో ఉంది, నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. 2026-7 వరకు మనది నెంబర్ 1 అవుతుంది. మన సారే చెప్తుండు, కంపల్సరీ మన సారే చెప్తుండు అది. మన కస్టమర్లని మోసం చేయొద్దు. మనం ప్రాణమైనా కానీ కస్టమర్లను మాత్రం మోసం చేయొద్దు. ఏది ఉండదో బోచర్ మీద అదే చెప్పాలి మనము. అదే సారు ఒక వీడియో చేసిన ప్రాణం పోయినా కస్టమర్కు చెప్తున్నా కదా, కస్టమర్ అదే అంటుండు సార్ కూడా అదే అంటుండు కదా. మన ప్రాణం అయినా కానీ కస్టమర్లని మోసం చేయొద్దు. మనకు 10 కిలోమీటర్లు ఉంటే 10 కిలోమీటర్ దూరమే చెప్పాలి, 1 కిలోమీటర్ ఉంటే 1 కిలోమీటర్ చెప్పాలి, 10 కిలోమీటర్ ఉంటే నీకు 1 కిలోమీటర్ అని చెప్పొద్దు. ఏది ఉండదో అదే చేయాలి. మన బోచర్ మీద కూడా స్విమ్మింగ్ పూల్ అన్నాం, స్విమ్మింగ్ పూల్ కట్టిస్తున్నాము. రిసార్ట్ అన్నాం, రిసార్ట్ కడుతున్నాము. ఇంకోటి మనకు 4 దిక్కులు ఉన్నాయి, 4 దిక్కులు 4 రిసార్ట్ వస్తాయి. విజయవాడ అవే, ఇక్కడ మన వరంగల్ అవే, బొమ్మాయి అవే, షాద్నగర్ అవే, బెంగళూరు అవే, ఇవన్నీ కలిపి మనకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రిసార్ట్ వస్తుంది. మన దాంట్లో కొన్నోళ్ళకు ఏ ప్లాట్ తీసుకున్నా కానీ తక్కువలో 10,000 నుంచి ఉంటుంది. మనం 10 లక్షల నుంచి బడ్జెట్ ఉంటుంది. ఆ 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఏ ప్లాట్ తీసుకున్నా కానీ మెమరీ ఉంటుంది. అది మెమరీ కార్డు ఉంటుంది. అందులో మనకు రిసార్ట్ ఎంజాయ్ చేయడానికే ఇయర్లీ 11 days ఉంటుంది అన్న. ఇయర్లీ 11 days మనము రిసార్ట్ మన ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు.
స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్న అట్లా వీక్లీ ఉండి చేసుకోవచ్చు మంచిగా. అన్న మనకు బాగా డెవలప్ మంచిగా ఉంది మనది. అంటే దీన్ని బట్టి చూస్తే కస్టమర్కు ఎటు చూడు ఇబ్బందులు కాకుండా ఒక హెల్ప్ చేసినట్లు ఒక బేసిక్గా పైకి తేగలుగుతారు మీరు. అదే కామన్ అది. కస్టమర్కి మనం మోసం చేయొద్దు కదా, సార్ చెప్పింది కదా మనం కస్టమర్ని మోసం చేయొద్దని. మనం కూడా అదే చేస్తున్నాం అన్న. కస్టమర్ ఇప్పుడు కస్టమర్కి అన్నీ ఆయనకి సార్కి ఏమేమి అవసరం ఉంటో అన్నీ చెప్తున్నాం మనము. ఇక్కడ ఈ ఏరియాలో ఇట్లా డెవలప్ ఉంది సార్, ఇవన్నీ చెప్తున్నాం. వాళ్ళు మనకి తెలియకుండా కానీ మన సీనియర్తో చెప్పిస్తున్నాము. మన సీనియర్లు కూడా ఉండరు మనకు. అన్న ఇప్పుడు ఇది వాటర్ అయితే పైప్ లైన్ తీసిండ్రు, డ్రైనేజ్ చేసిండ్రు. ఇది ఇంకా వాటర్ ట్యాంక్ ఎన్ని రోజులు కావచ్చు అన్న? ఒక 2 months అయిపోతుంది. 1 month అయింది స్టార్ట్ అయ్యేది. అదే కస్టమర్స్కు ఒక ఫుడ్ ఇట్లా ఫెసిలిటీ బాగా ఇచ్చిండ్రు. వాటర్ సప్లై ఉంటుందన్న. వీక్లీ సండే ఇక్కడ ఫుడ్ వస్తుంది. కస్టమర్ కానీ ఎవరైనా మనం కానీ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఫుడ్ అరేంజ్ ఉంటుంది. బాగుంటుంది ఫుడ్ కూడా, చాలా టేస్ట్ ఉంటుంది. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది అన్న. అదే కొందరు కస్టమర్ వెజ్ తింటారా, నాన్ వెజ్ ఉంటుందన్న. కొంచెం బ్రాహ్మణ్స్ వస్తారు, కొందరు సపరేట్ వెజ్ ఉంటుంది. అవునా, ఇక చాలా బాగుంటుంది పప్పు. మన ఇవాళ అయితే మిల్ మేకర్ ఉందన్న, బాగుంది. ఆలుగడ్డ మిల్ మేకర్ చాలా బాగుంది. చూసామన్న మన వెంచర్లో చెట్లు అన్నీ బాగుంటాయి అన్న. వీళ్ళు పైప్ లైన్ ఇవన్నీ. ఇక డ్రైనేజీ కనెక్షన్ ఉందా అన్న? ఉందన్న, ఉంది. అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇక మనకు స్టార్ట్ అయితే మొత్తం ఓకే అయిపోతుంది. అది ఇది డ్రైనేజీ. మన ప్లాట్కి వచ్చేసి ఇట్లా పేర్లు ఉంటాయన్న. ఇప్పుడే చేస్తారు కాబట్టి ఇంకా రాలేదు. కస్టమర్ది ఎవరిదో ప్లాటు, అలా పేరు, అలా ఊరు, అలా ఎన్ని వేస్ట్ ప్లేస్ ఏ ప్లేస్ అనేది ఒక బోర్డు ఉంటుంది, నేమ్ ప్లేట్ ఉంటుంది. మన వెంచర్లో అది స్పెషలిస్ట్ ఉంటుంది అనమాట. అది అదే నెంబర్ ప్లేట్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ అంత లేదు. కానీ మనకు షాద్నగర్లో అయితే ఆల్రెడీ ఉన్నాయన్న. ఒక్కొక్క కస్టమర్ వారణాసి ఎక్కడికో వచ్చిన వాళ్ళు కస్టమర్లు ఉన్నారు మన వెంచర్లో అయితే. మన ప్లేట్ మీద రాసి ఉంటుంది అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. మా కస్టమర్ని ఇంత విజిట్ చేసి మాకు ఇంత ఫుడ్ పెట్టిండ్రు, మాకు మంచి చేస్తారు. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆదుర్ గ్రూప్.